మేబీ ఈ వీడియోలో మనం పైటాస్ లో కొంచెం డెప్త్ కి అయితే వెళ్దాం అనమాట. ఇంట్రడక్షన్ టు టెన్సార్స్. సో టెన్సార్స్ అనే టాపిక్ ని మనం చూద్దాం. ఫస్ట్ ఒక టెన్సార్ ని ఎలా క్రియేట్ చేయాలి. టెన్సార్ అంటే పైటాచ్ అనమాట బేసిక్ గా. సో మీరు ఫస్ట్ అయితే ఇంపోర్ట్ పైటాచ్ అనేది రాసుకున్నారు కదా పైన, అంటే మీరు పైటాచ్ ని ఇంపోర్ట్ చేసినట్టు మీకు ఏం సెటప్ డౌన్లోడ్ అయితే అవసరం లేదు. సో మీరు నెక్స్ట్ ఇంకో కోడ్ బ్లాక్ క్రియేట్ చేసిన తర్వాత స్కేలార్ అని అయితే నేను ఇస్తున్నాను. అది జస్ట్ నేమ్ అనమాట, వేరియబుల్ నేమ్. ఇప్పుడు మీరు పైథాన్ బేసిక్ ఐడియా ఉంటే స్కేలార్ అనేది ఒక వేరియబుల్ నేమ్ ఇక్కడ. సో మీరు ఆ ప్లేస్ లో ఏ ఇచ్చుకోవచ్చు, బి ఇచ్చుకోవచ్చు, అది మీ ఇష్టం. సో నేనైతే ఇక్కడ స్కేలార్ ఈజ్ ఈక్వల్స్ టు, మీరు ఏమైనా ఒక ఇన్పుట్ లేదా ఆ వేరియబుల్ కి మీరు స్టోర్ చేయాలనుకుంటే టార్చ్ డాట్ టెన్సార్ అనేది చూస్ చేయాలన్నమాట. టార్చ్ అనేది మనము పైటాచ్ ని ఇంపోర్ట్ చేస్తున్నట్టు, అంటే పైటాచ్ ని మెన్షన్ చేస్తున్నట్టు. డాట్ టెన్సార్ అంటే మనం ఇప్పుడు టెన్సార్ టాపిక్ లో ఉన్నాం. సో మీరు ఒక వాల్యూని ఇన్పుట్ గా ఇస్తున్నట్టు అనుకోండి. సో టార్చ్ డాట్ టెన్సార్ ఆఫ్ అంటే మీరు ఆఫ్ లో నేనైతే ఇప్పుడు ఒక 7 అనే నెంబర్ అయితే పాస్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఆ 7 అనే నెంబర్ మనకి స్కేలార్ అనే వాల్యూలో అయితే ఉంది. నేను ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు ప్లే బటన్ చూస్తున్నారు కదా. సో ఈ ప్లే బటన్ నొక్కితే సెల్ అయితే రన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను చూసాను టెన్సార్ ఆఫ్ 7 అని అయితే వచ్చింది. సో ఈ స్కేలర్ అనే దాని వాల్యూ 7 అనమాట. సో మీరైతే స్కేలర్ ని ఇలా రాసిన తర్వాత మీరైతే మళ్ళీ స్కేలర్ ని కాల్ చేయాలన్నమాట. ఇప్పుడు మీరు ఒక ఫంక్షన్ ని రాసిన తర్వాత మళ్ళీ ఆ ఫంక్షన్ ని కింద ఎలా అయితే కాల్ చేస్తారో ఇక్కడ కూడా అంతే. సో ఇక్కడ నేను చూస్తే సెకండ్ లైన్ లో నేనైతే స్కేలార్ అయితే డిఫైన్ చేశాను, థర్డ్ లైన్ లో స్కేలార్ అని నేను కాల్ చేశాను. సో నాకు స్కేలార్ వాల్యూ వచ్చేసి టెన్సర్ ఆఫ్ 7 అని వచ్చింది.